లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అర్ధరాత్రి వరకు గొడవలు ఘర్షణలు. తాగొచ్చి గొడవ చేసే భర్త, గొడవలకు తాళలేక పుట్టింటికి వెళ్లిన భార్య, దంపతుల పంచాయతీలో నలిగిపోయే చిన్నారుడు. ఇవి పల్లెల్లో విచ్చలవిడి మద్యం గొలుసు దుకాణాలతో చోటు చేసుకుంటున్న ఘటనలు. పగలు రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయించే గొలుసు దుకాణాల కుటుంబాల్లో చిచ్చురేపి రోడ్డును పడేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని బిర్కూర్లో కళ్లారా చూస్తున్న విద్యావంతులు, యువత కుల మతాలు రాజకీయాలకు అతీతంగా సంఘటితమై పల్లెల్లో మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఒక్క బిర్కూర్ మాత్రమే కాకుండా జిల్లాలోని పలు పంచాయతీల్లో పల్లె ప్రజలు ఐకమత్యంగా గొలుసు దుకాణాలు మూయిస్తున్నారు. జిల్లా పరిధిలో గతంలో ఆదాయం కోసం పల్లెల్లో అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి గొలుసు దుకాణం నిర్వహణకు వేలం నిర్వహించిన ఘటనలున్నాయి. ఇందుకు విరుద్ధంగా మొదటగా ఎల్లారెడ్డి మండలం నిజామాబాద్లో గ్రామస్తులంతా సంఘటితమై గొలుసు దుకాణాలు మూసేయించారు. దీనికి తోడు గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే గ్రామ కమిటీ విధించే జరిమానా చెల్లించాలని తీర్మానించి ఆమోదించారు. దోమకొండ మండలం అంబారిపేటలో కల్తీ కల్లు గొలుసు దుకాణం మూసివేయించారు. బొమ్మన్ దేవునిపల్లిలో మద్యపాన నిషేధంపై తీర్మానం చేసుకున్న గ్రామస్తులు గ్రామంలోని దుకాణంలో మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అబ్గారీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికార యంత్రాంగం ఉపేక్షిస్తే గొలుసు దుకాణాలు మూసేయిస్తామని తేల్చి చెప్పారు. బాన్సువాడ మండలం దేశాయిపేటలో సైతం గ్రామస్తులంతా గొలుసు దుకాణాలు మూసేయాలని తీర్మానించారు. వేరే గ్రామాలకు చెందిన వారు ఎవరైనా వచ్చి గ్రామంలో మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం గ్రామంలో గొలుసు దుకాణం మూసేయడంతో పాటు మద్యం విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. 2 రోజుల కిందట నల్సులాబాద్ మండలం బొమ్మన్ దేవునిపల్లిలో వివిధ వర్గాల ప్రజలు ఏకమై మద్యం నిషేధం విధిస్తూ తీర్మానించి ఆమోదించారు. సమీపంలోని మరో గ్రామమైన హాజీపూర్లో సైతం గ్రామస్తులు మద్యం నిషేధం విధించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా గ్రామాలన్నీ స్వచ్ఛందంగా మద్యపాన నిషేధాన్ని అమలుపరుచుకుంటే పల్లెలు దేశ గమనాన్ని నిర్దేశించే చుక్కానిగా మారే అవకాశం ఉంది. మీరేమంటారో కామెంట్ చేయండి. బొమ్మందేవుపల్లి నర్సల మండలం కామారెడ్డి జిల్లా. మా గ్రామంలో ఏకతాటి నిర్ణయం తీసుకొని గ్రామస్తులమందరము యూత్ డాక్టర్ గ్రూప్ సంఘాలు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి బొమ్మందేవుపల్లి గ్రామంలో మద్యాన్ని నిషేధం చేయాలి అనే నినాదంతో ముందుకొచ్చి మద్యపాన నిషేధం చేయడం జరిగింది బొమ్మందేవుపల్లి గ్రామంలో. అయితే దీనికి గ్రామంలో ఎవరైనా ఎక్కడైనా అధర్మి చేసి ఇంకా ముందు రోజుల్లో ఎప్పుడైనా మద్యం అమ్మినట్టయితే 1 లక్ష రూపాయలు జుర్మానా, పట్టించిన వారికి 20 రూపాయల జుర్మానా కట్టడి చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నసూరాబాద్ మండల్ కామారెడ్డి డిస్టిక్ మన విలేజ్ వాళ్ళందరూ కలిసేసి మేము మద్య నిషేధం పెట్టుకున్నాము. మద్య నిషేధంలో ఏంటంటే ఇంతకుముందు మాకెట్లుండంటే జనాలు బాగా తాగి బాగా పనులు కూడా చేయకుండా ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి అందరు పనులకు పోతుండ్రు. ఆడవాళ్ళు కూడా ఏమైపోయిందంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా మద్య నిషేధం బంద్ అయిన నుంచి వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఊర్లో కూడా గొడవలు లేకుండా బాగానే నడుస్తుంది ఇప్పుడైతే. For more videos like this, subscribe Big TV channel.